హిట్ కాంబో అంటే హీరో హీరోయిన్ మాత్రమే కాదు, హీరో దర్శకుడు, హీరో నిర్మాత, హీరో తండ్రి కూడా కావచ్చు. సెంటిమెంట్స్ కి కేర్ ఆఫ్ అయిన ఇండస్ట్రీలో మూవీకి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ పైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు అభిమానులు. ఇప్పటికే గ్లోబల్ చార్టర్ ఈవెంట్ తో మూవీపై అంచనాలు డబుల్ చేసిన రాజమౌళి లేటెస్ట్ గా ఈ మూవీలో మహేష్ తండ్రి క్యారెక్టర్ ఎంపిక చేసి మరింత బజ్ పెంచారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోంది వారణాసి. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్, రుద్రగా మహేష్ ఫస్ట్ లుక్ పై ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చింది. మహేష్ బాబుతో జక్కన్న ఫస్ట్ ప్రాజెక్ట్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల కాన్సంట్రేషన్ పడింది. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన విజువల్ ట్రీట్, కాన్సెప్ట్ చూసిన తర్వాత రాజమౌళి మహేష్ కెరియర్ లో ఇది మైల్ రేగా నిలుస్తుందని ఫిక్స్ అయిపోయారు. ఇదే ఈవెంట్లో రాజమౌళి దేవుడి గురించి చేసిన కామెంట్స్తో వారణాసి మరింత వార్తల్లో నిలిచింది. లేటెస్ట్గా ఈ సినిమా నుంచి వచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే, ఇందులో మహేష్ తండ్రిగా ప్రకాష్ రాజ్ను ఫిక్స్ చేశారట. ఇప్పటికే ఆయన షూటింగ్లో పాల్గొన్నారని టాక్. ఇప్పటి వరకు మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ కలిసి నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మహేష్ బాబు ఫస్ట్ మూవీ రాజకుమారుడు నుంచి సర్లేరు నీకెవ్వరు వరకు దాదాపు మహేష్ ప్రతి సినిమాలోనూ ప్రకాష్ రాజ్ ఉన్నారు. రాజకుమారుడు, మురారి, నిజం, ఒక్కడు, అతడు, పోకిరి, కలేజా, దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టు, భరత్ అనే నేను, మహర్షి, సర్లేరు నీకెవరు ఇలా మహేష్ సినిమాలన్నింటిలోనూ ప్రకాష్ రాజ్ది ముఖ్యమైన పాత్రే. కొన్ని సినిమాల్లో విలన్ గా, మరికొన్ని సినిమాల్లో తండ్రిగా, ఇంకొన్ని సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించారు. ఈ కాంబోలో వచ్చిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్టే. అందుకే మరొకసారి వారణాసిలో ఈ కాంబో రిపీట్ కావడంతో ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందట. వాస్తవానికి వారణాసిలో మహేష్ బాబు తండ్రిగా మాధవన్ పేరు వినిపించింది. కానీ వార్తల్లో నిజం లేదని, ఈ మూవీలో మాధవన్ నటిస్తారు కానీ మైథలాజికల్ టచ్ ఉన్న పాత్రలో అని టాక్. ఇక కథ పరంగా చూస్తే ఇందులో మహేష్ బాబు 5 విభిన్న పాత్రలు నటిస్తున్నాడనే ప్రచారము జరుగుతోంది. రాముడు, రుద్ర సహా మరొక 3 స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తారట. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న వారణాసి 2027 వేసవి కానుకగా థియేటర్లోకి రాబోతోంది. రాజమౌళి మార్క్ విజన్, మహేష్ స్టార్ పవర్, ప్రియాంక ఇమేజ్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఫాలోయింగ్. మొత్తంగా చూస్తే ఈ మూవీ క్రియేట్ చేయబోయే అంచనాలు ఎవ్వరి ఊహకు అందేలా లేవంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.